ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. మా ఈరోజు ఏంటి స్పెషల్? లడ్డు. ఈ కాళ్ళ నొప్పులకి నడుము నొప్పికి మంచిదంటే చేస్తున్నాం. వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది అంటే చేస్తున్నాను. బ్యాక్ పెయిన్ కానీ మోకాల నొప్పులు కానీ కాళ్ళ నొప్పి పాదాల నొప్పులు ఉంటే రావంటే ట్రై చేస్తున్నాను. సో దీనికి కావాల్సిందైతే పల్లీలు, ఇదేమో ఎల్లో చెనా అండి, అండ్ దీంతో పాటు కొన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి, బెల్లం, కొంచెం జీడిపప్పు అండ్ ఆల్సో ఇలైచీ. సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాము. డ్రై రోస్టేనా? సో డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటేమో అన్న కలుపుతాం, అన్నీ కలిపేయచ్చు. అంటే పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో పల్లీలు అయిపోయినాక మిగిలిన అయితే అన్నీ కలిపేసి వేసేసుకోవచ్చు. ఈలోపు మార్చి దాచుకుందాం. ఇలైచీ అయితే దంచుకున్నాము. సో ఇదైతే హెల్త్కి మంచిదంటండి. బ్యాక్ పెయిన్స్కి కానీ, నీ పెయిన్స్, లెగ్ పెయిన్స్, ఏమన్నా స్పెయిన్ అవుతుంది కదా దానికి అన్నిటికీ మంచిదంట. సో ట్రై చేస్తున్నాం అనమాట. ఇదైతే పల్లి నువ్వుల లడ్డు మెయిన్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు చెప్పింది ఈ చెనా ఉంది కదా, ఎల్లో చెనా ఉంది కదా, అది మిక్సీకి పట్టి బెల్లంలో పాలలో బెల్లమును ఒక 1 స్పూన్ పొడి వేసుకొని తాగితే చాలా ఎనర్జీ ఉంటుందంట. ప్రోటీన్ షేక్ లాగా. దీన్ని మిక్సీకి పట్టాలి పౌడర్ మొత్తం, ఫైన్ పౌడర్ చేసుకొని ఇది 1 స్పూను, బెల్లం 1 స్పూను పాలలో వేసుకొని తాగితే మంచిదంట. సో మన బాడీకి ప్రోటీన్ కానీ కాల్షియం లాగా బాగా పనిచేస్తుందండి. అది కూడా మార్నింగ్ టైమ్స్ తాగాలన్నమాట. సో ఇట్ విల్ బి వర్క్ గుడ్. సో ఇక్కడైతే పల్లీలు అయితే వేయించుకుంటున్నాము, డ్రై రోస్ట్. సో మెయిన్ ఏంటంటే పల్లీకి అయితే పొట్టు ఉండదు. ఏదో కొన్ని మాకు రాలేదు కాబట్టి అలానే వదిలేసాము. సో పొట్టు అయితే ఉండొద్దు అనమాట. సో ఇదండి కొంచెం మామూలుగా వేయాలి. దాని తర్వాత మనం కొబ్బరి వేసుకుందాం. ఓకే, మరి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదమ్మా, పచ్చివాసన పోతే చాలు, అంతే. కొబ్బరిలో చూసారా ఆయిల్ ఎలా వస్తుందో కనబడుతుందా? కొబ్బరి అంటున్నా సార్, పల్లీలోంచి. కొబ్బరి, పల్లీలు వీటిలో నుండి ఆయిల్ బాగా వస్తుందండి, నువ్వుల్లో నుంచి కూడా. ఏదో కడాయి కనబడుతుందా మీకు? ఆయిల్. ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకుందాం. నువ్వులు. సో ఇంట్లో ట్రై చేయొచ్చు. ఎవరన్నా మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు ట్రై చేసి చూడండి. టాబ్లెట్స్కి బదులు ఇలా ఒకసారి ట్రై చేస్తే తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో ఒక్క నిమిషం వేయాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇదండి, ఇది మొత్తం అయితే ఫ్రై అవ్వాలన్నమాట. దీని తర్వాత ఏం చేస్తామా దీన్ని? అవి మిక్సీకి వేస్తాం పౌడర్. ఎల్లో చెనా ఉన్న ఇప్పుడు ఇందులో సో ఇదండి ఎల్లో చెనా. సో ఇదే మెయిన్ అనమాట ఈ లడ్డూకి, ఎల్లో చెనా. ఎల్లో చెనాకు కూడా మంచి ఏమంటారు హెల్త్కి యూజ్ అయ్యేది అయితే చాలా ఉందన్నమాట ఎల్లో చెనాలో. బట్ లిమిట్ ఉంటుంది దానికి కూడా. ఓవర్గా తిన్నా కూడా హెవీ గ్యాస్ ఫామ్ అయితే అవుతుందన్నమాట. సో మనది ఎంతవరకు లిమిట్ ఉంటుందో అంతవరకు అయితే తీసుకోవాలి ఎల్లో చెనా అనేది. ఎల్లో చెనా అని కాదు, ఏది కానీ ఓవర్గా అయితే తీసుకోవద్దండి, లిమిటెడ్గా తీసుకోవాలి. సో అందుకనేసి వీటి క్వాంటిటీ ఎంత ఉందో దీనికన్నా ఒక హాఫ్ క్వాంటిటీ అయితే ఎల్లో చెనా అయితే తీసుకున్నాం అన్నమాట. హెల్త్కి మంచిది కానీ అనేసి ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమే. సో ఇది మొత్తం కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇదండి, ఇది మాత్రం వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకుందాం. చల్లగైనాక పౌడర్ చేస్తాం. పౌడర్మా? సో ఇదిగోండి, ఇవి మొత్తం అయితే చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకుందాం అనమాట. సో ఇదిగోండి, ఇదైతే మా నైట్ మీల్ అనమాట, నైట్ డిన్నర్.
సో ఇది ఏంటి అని అంటే గోధుమ రవ్వ విత్ సమ్ జీరా అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసి ఇలా బాయిల్ చేసుకొని తింటాము నైట్ టైమ్స్. బికాజ్ ఎందుకు అని అంటే మంచి డైజెషన్ అవుతుంది అండ్ ఆల్సో హెల్ప్స్ టు రెడ్యూస్ ద వెయిట్ వెరీ ఫాస్ట్ అన్నమాట. దీంతోనైతే ఫాస్ట్గా వెయిట్ రెడ్యూస్ అయిపోవచ్చు అండ్ ఆల్సో డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. సో అందుకనేసి నైట్ టైం అయితే మేము ఇది ప్రిఫర్ చేస్తాము. చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఇది గోధుమ రవ్వ అయితే బాయిల్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనం తీసుకున్న పల్లీలు కానీ ఇవన్నీ అయితే మంచి ఇలా ఫైన్ పౌడర్ అయితే చేసేసింది మా మమ్మీ. సో ఇక్కడ నుండి అయితే లడ్డు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూద్దాం ప్రాసెస్ అంతా ఏంటి అనేది. సో ఇదండి ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకున్నాం. మాది జీడిపప్పు వేయించుదామని. ఓకే, సో జీడిపప్పు వేయించుకోవడానికి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇందులో కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాము. దీంట్లో ఈ జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటాం అనమాట. గోల్డెన్ కలర్ అమ్మా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటాం జీడిపప్పు. ఇప్పుడు ఇది ఇలాచి పొడి. సో ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. సో ఇదండి ఇప్పుడు ఇందులో వేయించుదాం. జీడిపప్పు అయితే వేయించుకుందాం ఇక్కడ. ఎందుకంటే పల్లి ఆయిలే, నువ్వులు ఆయిలే, ఇంకేం వేసాం, కొబ్బరి కూడా ఆయిలే. అందుకే ఆయిల్ ఎక్కువ నెయ్యి ఎక్కువ వేయట్లేదు. ఇది కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం దీంట్లో వేసేసుకుందాం. ఈ లడ్డూలు ఎన్ని రోజుల వరకు ఉంటాయి మమ్మీ? అంటే అన్నీ మనమేమి వాటర్ తగలలేదు కదా, అంటే వాటర్ తగలలేదు కాబట్టి ఎక్కువ రోజులే ఉంటుంది. పెద్ద పెట్టి. సో ఇదండి బెల్లం అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇది మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా లడ్డు అయితే చుట్టుకోవాలి. సో ఇదండి జీడిపప్పు అయితే అయిపోయిందనమాట. ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇవన్నీ ఇది పెద్ద ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. చిన్నగా అయిపోయింది ప్లేట్ అది, అందుకోసమని. ప్లేట్ తీసేలోపు ఎవడగారు మాడిపోయారు. సో ఇదైతే జీడిపప్పులే మాత్రమే వేస్తున్నాము ఇందులో, ఇంకేం అదే నెయ్యి వేయకుండా జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాం అనమాట. నెయ్యి వద్దామా? ఓకే, పద ఉండలు పెడదాం. సో ఇదైతే ఉండలు కట్టుకుందాం. సో ఇదండి ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా బెల్లము ఇదంతా. సో ఇప్పుడైతే ఇది ఉండలు కట్టుకుందాం అనమాట, లడ్డూల్లాగా. చిన్న సైజు పెద్ద సైజు మీ ఇష్టం, ఏ సైజు అన్న పెట్టుకోండి. ఇలా చిన్నగా ఉండలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఇందులోనే జీడిపప్పు కలిపేసాం కాబట్టి బాగుంటుంది. సో బెల్లం తురుము వేసుకోవడం వల్ల ఇదే అనమాట బెనిఫిట్, మొత్తం కలిసిపోతుంది మంచిగా కదా మమ్మీ. ఇవి హెల్త్కి మంచివి అంటే చేశాను నేను. ఎందుకంటే ఇందులో బెల్లము మంచిదే, పల్లీలు మంచివే, ప్లస్ ఇంకేంటి ఎల్లో చెనా అయితే ఇంకా మంచిది అసలు. మంచిదే. బాదంతో ఎల్లో చెనా రెండు సమానం అంట. బాదం కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంట. హెల్త్ బెనిఫిట్స్ ఎల్లో చెనాకి ఎక్కువ ఉంటాయండి. ఇందులో కావాల్సే కిస్మిస్ వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు. ఎందుకులే అనేసి వేయలేదు. కిస్మిస్ వేస్తే ఈమె తిందో ఏరుతా ఉంటుంది కూర్చొని. నాకు కిస్మిస్ ఇష్టం ఉండదండి. డ్రై ఫ్రూట్స్లో నాకు నచ్చిందే కిస్మిస్ అసలు. అన్నీ మొత్తం ఇలానే ఉండలు కట్టుకోవాలి. సో ఇలా ఫాస్ట్గా ఉండలు కట్టేసిద్ది మా మమ్మీ. మొత్తం ఉండలు కట్టినాక చూపిస్తాను అనమాట మీకు లడ్డు ఎలా. సో ఇదేంటంటే రోజుకొకటి తిన్నా కూడా మంచిదే. చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. అసలు చాలా మంచిది. ఇంకా పెద్దోళ్ళకి ఇంకా మంచిది అసలు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి వీళ్ళకి. కానీ బెల్లం ఐరనే కదా, సేమ్ మన సున్నుండలాగా ఉంటాయండి. ఎస్, మీరు ఒకసారి టేస్ట్ చేయండి. అది మినపప్పుతో చేస్తారు. ఇదేంటంటే అన్నీ కలిపి అనమాట సున్నుండలే సేమ్. ఇదేంటంటే అదేమో సున్నుండ కొంచెం కాస్ట్లీ, ఇదేమో కాస్ట్లీ తక్కువ.
ఎందుకంటే పల్లీలు ఇవి నువ్వులు కాబట్టి. కాకపోతే రెండు హెల్త్ వైజ్గా సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి. మా పాత ఛానల్లో ఉంటుంది సున్నుండ వీడియో, అది కూడా చూడండి. అసలు పాత ఛానల్ వాడట్లేదు అసలు. సో ఇది మార్నింగ్ టైమ్స్ బెస్ట్ అమ్మా. మార్నింగ్ టైమ్స్ అయితే బెస్ట్ అండి. మంచి డైలీ ఒకటి తినేస్తే బాగుంటుంది. అందులో ఫ్లేవర్ బాగాలేదు అనడానికి కూడా ఏం లేదు, అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట. బెల్లం కానీ అందులో జీడిపప్పు వేసాము, మంచి నెయ్యిలో ఫ్రై చేసుకొని అన్నీ బాగుంటాయి. అన్నీ మనం తినేటివే, తినందంటూ ఏం లేదు. ట్రై చేయండి ఇలాగా. సో మొత్తం లడ్డూలు అయిపోయినాక చూపిస్తాం మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇదిగోండి ఎల్లో చెనా లడ్డు అయితే అయిపోయిందనమాట. మంచి హెల్తీ అండ్ టేస్టీ క్విక్ ప్రాసెస్లో ఎల్లో చెనా లడ్డు అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. నడుము నొప్పులకి, కాలు నొప్పులకి, అన్నిటికీ. సో ఇదండి ఇదండి లడ్డు మేకింగ్ వీడియో అయితే. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.